హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బటర్ పన్నీర్ మసాలా తయారు చేసే విధానాన్ని చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కే లోపల ఒక 6 ఎండుమిర్చి, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం సాజీరా, కొన్ని కాజు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3/4 కిలో టమాటాలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, ఇవి కూడా కోసుకుని రెడీ పెట్టుకున్నాను. కడాయి కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, సాజీరా వేసానండి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే కాజు కూడా వేసేసాను. ఇందులో ఉల్లిపాయ కూడా వేసాను. ఉల్లిపాయ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. ఇవన్నీ కలిసి ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. ఇవన్నీ చల్లారనివ్వాలండి. చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో టమాటో కూడా వేస్తున్నా. టమాటో కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇందులోనే నేను ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి చల్లారిని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకున్నా. మళ్ళీ ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను అండి. కడాయి కూడా వేడెక్కింది. అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇందులో కొంచెం సాజీరా, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. ఇది ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. మనము టమాటో, కాజు అన్నీ కలిసి వేయించుకునే అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు నేను పన్నీర్ కోసమని వాటర్ వేడి పెట్టుకున్నాను కదా, వాటర్ కూడా వేడెక్కుతున్నాయి. పన్నీర్ కూడా కోసుకుంటున్నా. ఇప్పుడు పన్నీర్ని మనం వాటర్లో వేసి ఒక 3 మినిట్స్ ఉడికించి బాగుంటుందండి. పన్నీర్ కూడా స్మూత్గా అనిపిస్తుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. వాటర్ మసులుతున్నాయండి. పన్నీర్ పీసెస్ కట్ చేసుకుంటున్నా. నీళ్ళల్లో పన్నీర్ని బాయిల్ చేసి వేసుకుంటే తినేటప్పుడు కూడా పన్నీర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ రెడీ అయిందండి. కట్ చేసుకున్నా. ఇప్పుడు అందులో వేస్తున్నా. ఇది ఒక 3 మినిట్స్ బాయిల్ అయితే చాలండి. ఒకసారి కలుపుకుంటున్నా. ఇప్పుడు గ్రేవీలోని ఒక స్పూన్ కారం వేసానండి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను. పెప్పర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ నేను ఇప్పుడు వేయలేదు. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బటర్ వేస్తున్నానండి. బటర్ పన్నీర్ మసాలా కొంచెం లైట్గా స్వీట్ అనిపిస్తుంది. మనం పెప్పర్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ అంతా ఉడికింది. ఇప్పుడు అందులో వేసేస్తున్నా. మనం కాజు పేస్ట్ అది వేసాం కదండి, గ్రేవీ థిక్గా మంచిగా అనిపిస్తుంది. తినేటప్పుడు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇదంతా వేసి ఒకసారి కలుపుకుందాం. కొంచెం సేపు మూత పెట్టాను. ఇదంతా ఉడుకుతుంది కదా, ఒకసారి కిందంతా అంటుకోకుండా మంచిగా కలుపుకుందాం. ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ తక్కువైందండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసాను.
మరి కొంచెం సేపు ఉడకనిద్దాం. మూత పెట్టుకున్నాను. మరొక స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకున్నానండి. కడాయి కూడా వేడెక్కింది. ఇందులో ఆయిల్ పోసుకున్నా. నేను దీంట్లో కొన్ని కాజులు వేయించుకుంటున్నానండి. మనం తినేటప్పుడు కాజు కూడా తగులుతుంటే నోటికి చాలా బాగుంటుంది. కాజు కూడా ఫ్రై అయిందండి. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా. పన్నీర్ బటర్ మసాలాకి బటరు కాజునేనండి టేస్ట్ ఇస్తుంది. ఇదంతా కింద అంటుకోకుండా ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఇది జీరా రైస్కి, చపాతీకి, పూరికి చాలా బాగుంటుందండి. లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంతో వేసి ఒకసారి కలుపుకున్నా. ఎంతో రుచికరమైన బటర్ పన్నీర్ మసాలా రెడీ ఫ్రెండ్స్.